టారెంట్యులాకి ఫీడ్ చేద్దాము అని బాక్స్‌ని ఓపెన్ చేసేటప్పటికి నాకైతే నా టారెంట్యులా కనిపించలేదు. అసలు ఏం జరిగిందో చెప్తా. ఆ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. హే అందరికీ నమస్కారం. సో మొన్న వీడియోలో అయితే చెప్పా కదా నేను టారెంట్యులాస్‌ని తీసుకున్నా అని. సో అందులో ఇది ఒకటి అనమాట, చాకో గోల్డెన్‌ని. చూసారా, టారెంట్యులా అయితే చాలా యాక్టివ్‌గా ఉంది. అలా చేతి మీద పెట్టుకుంటే అటు ఇటు తిరుగుతూనే ఉంది. సో ఇది పెద్ద అయ్యేసరికి నేను మీకు మొన్న పెట్టిన ఫొటోస్ లాగా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మీల్ వామ్. చూసారు కదా, దీన్నైతే నేను హాఫ్కి కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కంప్లీట్గా అయితే మన టారెంట్యులా తినలేమన్నమాట, అవి చాలా చిన్న సైజులో ఉన్నాయి కదా. సో అందుకే హాఫ్ కట్ చేసుకున్నా. అండ్ మెక్సికన్ రెడ్ రమ్కి వచ్చేసి హెడ్ పార్ట్ పెడతాను, ఈ చాకో గోల్డెన్కి బాడీ పార్ట్ పెడతాను అనమాట. యాక్చువల్లీ టారెంట్యులాని చూస్తే అర్థమవుతుంది, కానీ కన్ఫ్యూజ్ అవ్వకుండా నేనైతే దాని మీద నేమ్స్ కూడా రాసుకున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇది చాకో గోల్డెన్ని. దీనికైతే ఫస్ట్ ఫీడ్ చేస్తాను, ఎందుకంటే ఇది ఎప్పుడు సర్ఫేస్ దగ్గర ఉంటుంది. సో అందుకే ఇది ఫీడ్ ఇవ్వగానే తీసుకుంటుంది అనుకుంటున్నా. సో నేనైతే పెట్టేసా, బట్ అది పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు దాని మీద. సో సరే, అంటే రీసెంట్గానే మోల్ట్ అయింది కాబట్టి కొంచెం టైం పడుతుంది దానికి తీసుకోవడానికి. వీటిని ఇలా 1 డే ఉంచేయాలన్నమాట ఫుడ్. ఒకవేళ తినకపోతే మనం రివర్స్ తీసేయాలి. సో ఇందాకలా టారెంట్యులా కనబడలేదని చెప్పా కదా, సో అదేమొంచి కంప్లీట్గా లోనకైతే వెళ్ళిపోయిందనమాట, ఆ కోకోపీట్ లోపలికి. సో మెక్సికన్ రెడ్ రంప్ ఎక్కువ లోపలికి ఉంటుందన్నమాట కంపేర్ టు మన చాకో గోల్డెన్నితో. సో వీటికైతే నేను పేర్లు పెడదాం అనుకుంటున్నాను. ఏం పేర్లు పెట్టాలో మీరైతే సజెస్ట్ చేయండి. సరే అయితే మళ్ళీ అప్డేట్స్తో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.